రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్కడో ఓ చోట మోసాలు జరుగుతూనే ఉన్నాయి. సామాన్య జనాలు మాత్రమే కాదు, కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న బిల్డర్లు సైతం రియల్ మాయాజాలం బారిన పడుతున్నారు. ఆర్థిక లావాదేవీలతో రియల్ చీటర్ల బారిన పడి దిక్కుతోచని స్థితిలో చివరికి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో మరో రియల్ ఎస్టేట్ మోసం వెలుగులోకి వచ్చింది. కొంతమంది కేటుగాళ్లు ఏకంగా సబ్ రిజిస్ట్రార్ సాయంతో రియల్ చీటింగ్ కి దిగారు. భూ యజమాని బిల్డర్ మరికొంతమందితో కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్టర్ కుమ్మక్కై 15 కోట్ల మోసానికి పాల్పడ్డారంటూ బాధితులు ఫిర్యాదు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సబ్ రిజిస్ట్రార్ అండతో 15 కోట్ల రియల్ ఎస్టేట్ మోసం. కుత్బుల్లాపూర్ మండలంలోని నిజాంపేట్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 326/P లో నిడమర్తి శివప్రసాద్ కు 3 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో ఉన్నతి బిల్టెక్ సంస్థ తరపున నిర్మాణాలు చేసేందుకు ఆ సంస్థ ప్రతినిధి నవీన్ కుమార్ గోయల్ ముందుకొచ్చారు. ఈ మేరకు భూ యజమానికి 34%, బిల్డర్ కు 66% ఒప్పందంతో 2016లో డెవలప్మెంట్ అగ్రిమెంట్ కమ్ జీపీఏ కుదుర్చుకున్నారు. ఈ మేరకు 2021లో హెచ్ఎండిఏ నుంచి 3 సెల్లార్లు, గ్రౌండ్ 23 అంతస్తులకు అనుమతి తెచ్చుకుని శ్రీరథ్ అపార్ట్మెంట్స్ పేరుతో నిర్మాణాలు చేపట్టారు. అనుమతి రాకముందే భూ యజమాని బిల్డర్ సహకారంతో 5గురికి ఫ్లాట్లను విక్రయించారు. శ్రీనివాస్ ప్రసాద్, సూర్యకమల్, showtime.com కంపెనీలు 97,350 చదరపడుగుల విస్తీర్ణంలో ఉన్న ఫ్లాట్లను 15.26 కోట్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేశారు. అయితే ఈ విక్రయాలను దాచిపెట్టిన స్థల యజమాని బిల్డర్ కు సంబంధించిన నరేంద్ర కుమార్ మోడీ, శశికాంత్ మోడీ ఇతరులకు విక్రయించారు. మొదట విక్రయించిన విషయాన్ని దాచిపెట్టి 2023లో ఒక సప్లిమెంటరీ డీడ్ ను నమోదు చేశారు. దీనికి అప్పటి కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ పూర్తి సహకారం అందించారని బాధితులు చెబుతున్నారు. ప్రణాళిక ప్రకారం మొదట విక్రయాలను దాచిపెట్టి సబ్ రిజిస్ట్రార్ సహకారంతో అమ్మిన ఫ్లాట్లనే తిరిగి ఒక్కో ఫ్లాట్ను 22 లక్షల నుంచి 33 లక్షల ధరతో తెలంగాణ, ఏపీ, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలకు చెందిన అమాయకులకు విక్రయిస్తున్నారని బాధితులు పోలీసులకు తెలిపారు. జూబ్లీహిల్స్ కు చెందిన వ్యాపారవేత్తలు మొతూరి శ్రీనివాస్ ప్రసాద్, మొతూరి సూర్యకమల్ ప్రసాద్, showtime.com ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు భూ యజమాని, బిల్డర్, అతనికి సహకరించిన వారితో పాటు కుత్బుల్లాపూర్ రిజిస్ట్రార్ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.